నోటమ్మటి మాట వచ్చిందో నేను కూడా చెప్పేస్తా, జగన్మోహన్ రెడ్డి నాకు 10,000 కోట్లు బాకీ అని. అన్న నమస్తే అన్న. అమరావతి ఏకైక రాజధాని చట్టబద్ధత చేసిన టైంలో కావాలనే కూటమి నాయకులు జనాన్ని మొత్తం పోగేసేసి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి సానుభూతి పరుస్తూ వాళ్ళ క్యాండిల్స్ మొత్తం ర్యాలీ చేయించారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి ఏంటన్నా, ఏం చెప్తారు అసలు? పేడాస్టిస్టులు అనేది జగన్మోహన్ రెడ్డికి వస్తారు, ఆయన డబ్బులు పంచితే వస్తారు. కానీ కూటమి ప్రభుత్వానికి కానీ కూటమి ప్రభుత్వంలో టీడీపీకి కానీ జనసేనకి కానీ బీజేపీకి కానీ స్వచ్ఛందంగా రైతులు వచ్చి నిన్న అమరావతిలో ఏకైక రాజధాని అమరావతి అని ప్రకటించినాక స్వచ్ఛందంగా వచ్చారు రైతులందరూ, జనాభా కూడా. అంతేగాని ఎవరు కూడా డబ్బులు ఇస్తే రాలేదు, వాటర్ ప్యాకెట్లుగో లేకపోతే మీ మీటింగ్లో అమ్మ భోజనం చేసి వెళ్ళండి, భోజనాలు ఉన్నాయంటే వెనక్కి వెళ్ళిపోతుంటే కూడా పిలిస్తే మేము అలా రాలేదు. జనాభా అంతా నిన్న స్వచ్ఛందంగా వచ్చారు. అంటే ఇంకా మాట్లాడుతూ వాళ్ళు కూటమి నాయకులు కావాలని పోగేసి రాత్రి 7-8 టైంలో కూడా రోడ్లమ్మడి తిరిగిచ్చి కేకులు కట్ చేయించి కావాలని చేయించారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి కావాలని చెప్పేలా గత 5 సంవత్సరాలు నరకం నుంచి ఒక రావణ కాష్టం నుంచి బయటపడి ఈ రోజున ఏకైక రాజధాని మళ్ళీ అమరావతిని ప్రకటించినాక సంతోషంతో సంబరాలు చేసుకున్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా. అంతేగాని వీళ్ళ లెక్క నైట్ 7 దాకా కాదు, 11:30-12 దాకా కూడా సంబరాలతో ఉన్నారు. ఇక మనకి అమరావతి శాశ్వత రాజధాని, దీన్ని కదిలించేటోళ్ళు లేరుగా అని చెప్పి సంబరాలు చేసుకున్నారు ప్రజలందరూ. తర్వాత మేము గెలిచిన మళ్ళీ మేము మారుస్తాం, మేమేమో ఆ బిల్లు సవరణ చేస్తాము, అసెంబ్లీలో పెడతాం, రేపు పార్లమెంట్లో కూడా పెడతామని చెప్పి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. పార్లమెంట్లో పెట్టినా ఎక్కడ పెట్టినా సరే ఒకసారి బిల్లు పాస్ అయినాక దాన్ని మారవడానికి కుదరదు. ముందు అసలు ఈయన ముఖ్యమంత్రి అయితే ఇక మారవడానికో పార్లమెంటానికో పెట్టడానికి 99 పార్టీలు కూడా ఏకైక రాజధాని అమరావతిని ఒప్పుకున్నాక నువ్వు పేడాస్టిస్టు నువ్వు ఒక్కడే ఒప్పుకోవట్లే. నీకు కుళ్ళు కుతంత్రాలతో రాజారెడ్డి పరిపాలన పాలించావు కాబట్టి నేను జనం తొక్కేసి 11 సీట్లలో కూర్చోబెట్టారు. నువ్వు ఇంకే రకంగా వస్తావు? జనాల్లో రాకుండా తాడేపల్లిగూడెంలోనో లేకపోతే బెంగళూరు ప్యాలెస్లోనే ఉంటున్నావు. నువ్వు జనాల్లో ఎక్కడ తిరుగుతున్నావు? జనాల్లో తిరిగితే నిన్ను కొడతారు, ప్రశ్నిస్తారు. కాబట్టి నువ్వు జనాల్లో తిరగకుండా పరదాలు కప్పుకొని ఇంట్లో ఉంటున్నావు. అంటే నేను ఏదైతే 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చానో దాన్ని చంద్రబాబు నాయుడు ఎలాగో చేయలేకపోయాడు. ఇప్పుడు బందరు, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తే దానికి మావిగనని పేరు పెడితే ఇంకా బాగుంటుంది, దీన్నన్నా పరిగణలోకి తీసుకోవాలి చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నాను ఏంటన్నా. ఇప్పుడు అమరావతి రాజధాని ఒకరు చేసినాక ప్రతి ఒక్క జిల్లా కూడా అభివృద్ధి అయింది. విజయనగరం జిల్లా కానీ వైజాగ్ సిటీ ఎలా చేశాడు, ఇండస్ట్రీలు ఎలా తెచ్చాడు, బందరు పోర్టులు కానీ గుంటూరు కానీ నెల్లూరు కానీ కడపలో కూడా ఫ్యాక్టరీలు తెచ్చి ఇప్పుడు ఇండస్ట్రీలు తెచ్చి నీకు ఓపెన్ చేసి శంకుస్థాపన చేసి అవి పరుకులు జరుగుతున్నాయి. ఇవన్నీ మొన్న 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారే ఉండుంటే ఈ పార్టీకి అన్ని పూర్తయ్యేటి. మా ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం దరిద్రం బాగోలేక నేను ఒక్క ఛాన్స్ నమ్మించి నువ్వు మా నట్టేసి ముంచేసరికి ఆ గోతులోంచి బయటికి రావాలంటే నిదానంగా బయటకు వస్తాను ఇప్పుడిప్పుడే. అది మావిగనని పేరు పెడుతున్నారు కదా. మా విధంగా పేరు అంటే ఆయన ఏంటంటే కడపలో ఆయన జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుందాం అని చెప్పి గెలిచినాక చూస్తానండి. ఇది కోట ప్రభుత్వంలో ఏ పేరు లేదు, ఏకైక రాజధాని అమరావతి. అది ఒక దేవుడి పేరు. అది దాన్ని ఏ విధంగా ఏంటంటే జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి జనాలలో మళ్ళీ అల్లకోలం సృష్టించి కులాల మధ్య చిచ్చులు పెట్టి దీన్ని ఎలాగో రాద్ధాంతం చేసి మళ్ళీ ప్రజలలో ఒక భయాన్ని క్రియేట్ చేసి ఆనందం తృప్తి పొందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తాను అంతే. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే అసలు మన రాష్ట్రం ఏమైపోయేదో, జగన్ ఉంటే బాగుంటుంది, మనకి పథకాలన్నీ అందేవి, డెవలప్మెంట్ చేసిన నాయకుడు దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి, పథకాలు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మాట తప్పకుండా మనం తప్పకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారంట. నిజమేనది? అది తప్పండి. ఆయన పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే అయితే సోషల్ మీడియాలో కానీ డబ్బులు ఇచ్చి అలా ప్రచారం చేయిస్తాను తప్ప నువ్వు జనాల్లోకి నువ్వు తిరుగు, నీకు జనాలు ఏ రకంగా చెప్తారో బుద్ధి చెప్తారో. గత 5 సంవత్సరాల్లో ఎక్కడా రోడ్లు ఎలా ఉన్నాయి, ఈ రోజున రోడ్లు ఎలా ఉన్నాయి. మారుమూల ప్రాంతాలలో 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు వేయని రోడ్లు కూడా ఈ రోజున ఆ రోడ్లలో వెళ్ళి అడవుల్లో వేసి రోడ్లు వేస్తే మన్య అడవుల్లో ఉన్న జిల్లాల్లో కూడా రోడ్లు వేసి చేస్తారు. మీరు ఎక్కడ చేశారు? ఇలా ప్రజలు ఎంత ముప్పు పొందుతారు? మీరు ఎక్కడ చేశారు అభివృద్ధి? ఏం చేయలేదు, ఎక్కడ కాదు దోసుకోవడమే. అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే పార్లమెంట్ స్థాయిలో బిల్లు ప్రవేశపెట్టారో అసలు తన బెనామీలు కట్టబెట్టడానికి అమరావతిని ఒక ముసుగులో వాడుకుని డబ్బులు మొత్తం బెనామీలకు పెడతా ఉన్నాడు, అక్కడ స్థలం కూడా బెనామీలకు కేటాయిస్తానికి ఇలా చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మిమ్మల్ని నా వస్తువు 5 రూపాయలు దొబ్బావు అని చెప్తా, దానికి ఆధారం ఏది? సాక్ష్యాలు వేయి. ఆ సాక్ష్యాలు వేయి. నువ్వు నోటమ్మటి మాట వచ్చిందో నేను కూడా చెప్పేస్తా, జగన్మోహన్ రెడ్డి నాకు 10,000 కోట్లు బాకీ అని. ఎక్కడి నుంచి బాకీ అవుతాడు?
సాక్ష్యం ఉండాలి కదా. సాక్ష్యాలు లేకుండా నోటికి వచ్చింది మాట్లాడేస్తాక వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టి భయభ్రాంతులు గురి చేసి మైండ్ని మొత్తం డైజెషన్ చేయడానికి ఈ గేమ్స్ ఆడతారు, చిల్లీ గేమ్స్ ఆడతారు. అది అంటే ఓ పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో నేను అన్ని పార్టీలు అంటే అన్ని చోట్ల డెవలప్మెంట్ అవడానికి అది నేను వ్యతిరేకిని కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి నేను పార్లమెంట్ స్థాయిలో కూడా బిల్లు ప్రవేశపెట్టిన తరుణం వైసీపీ ఎంపీలు కూడా బయటకు వచ్చిన తను వాకౌట్ చేసిన పరిస్థితి ఏంటన్నా? ఇప్పుడు 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 30,000 ఎకరాలకి రాజధాని కావాలని చెప్పింది ఆయనే. నాకు అమరావతి రాజధాని అంటే ఇష్టం అన్నది ఆయనే. ఆయన చెప్పిన మాటలు గెలవగానే ఏం చేశాడు, నాకు వద్దు అవన్నీ 3 రాజధాని కావాలి అంటే మొక్కలు చీల్ చేసుకోవాలి, నేను పంచుకోవాలి, డబ్బు సంపాదించాలి, పైకాసం చేయాలి, ఏది బతకొద్దు, నేను ఒక్కనే బతకాలి, ఎవడు బాగొద్దు, ఎవరికి ఏం చేయకూడదు, నేను ఒక్కనే నా స్వార్థం కోసం నేనే తినాలి, నేనే బతకాలి. అలానే అమ్మని దూరం చేశాడు, చెల్లిని దూరం చేశాడు. ఎవరికి పంచాడు, ఎవరికి పెట్టాడు? ఏం నిక్కర్సైన నాయకుడు అండి? రాజశేఖర్ రెడ్డి ముఖం చూసి ఓట్లు వేసారు తప్ప జగన్ చూసి ఎవరు ఓట్లు వేయలేదు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పెంచే ఇద్దరు వ్యక్తిగతంగా పడ్డారు. ఎన్ని పడ్డా సరే పార్టీ పరంగా వచ్చేసరికి వేరే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్థాపించిన పథకాలని రాజశేఖర్ రెడ్డి ఆపలేదు, రాజశేఖర్ రెడ్డి స్థాపించిన పథకాలు చంద్రబాబు నాయుడు ఆపలేదు, అభివృద్ధిని చేశారు. అలా చేయాలి కానీ నువ్వు పైకేతం పొందడానికి నేనెందుకు చేయాలా, నేనేం చేసా, పోలవరాలను అలా నాశనం చేశారు, పోలవరం నాశనం చేశారు. ఈ రోజున డయాపాల్ బాము నిన్నటికి పూర్తయింది. అది నిన్నటికి 141 రోజులు దాన్ని పూర్తి చేశారు. రేపు 27 కల్లా అయిపోద్ది పోలవరం మొత్తం ప్రాజెక్టు అన్న. మరి ఏదైతే ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే అమరావతి ఇప్పుడు బిల్లు చేసిన పరిస్థితి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఏమన్నా మార్చే పరిస్థితి ఏమన్నా ఉంటుంది అంటారని? కూటమి ప్రభుత్వం ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి గెలవడు, కళ అయింది, ఇక అయిపోయింది. ఎందుకంటారు గెలవదండి? ఇక అదేంటన్న, గతంలో వాళ్ళు 175 నియోజకవర్గాలు మావే అన్నారు, ఇప్పుడు 263 స్థానాలు కూడా పెరగబోతున్నాయి. మళ్ళీ మేము వైనాట్ 263 అంటున్నారు. మరి 263 ఏముండవు, ఈ 11 వచ్చినాయి. ఈసారి కడపలో కూడా గెలవడేమో జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ గెలిచేదండి? ఇంక లేదండి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఇంత అభివృద్ధి చూసినాక ఇక ప్రజలు మళ్ళీ ఆయన నమ్మి ఓటేసేంత ప్రజలు లేరు. మళ్ళీ మీ అంధకారంలో వెళ్ళిపోవాలి, మీ సాగుబతులకి మేము జైలుకి వెళ్ళిపోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి వేస్తారు కానీ చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ఎవరు ఓట్లేరు ఈసారి. అది ఎందుకు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక రాట కారణం ఏంటంటారు? ఏమండి, గడిచిన 5 సంవత్సరాల్లో పనులు లేవు. మెయిన్ సామాన్యుడు బతకాలంటే పనులు లేవు. టాపీ మేస్త్రి కానీ, పంబోలకు కానీ, బిల్డింగ్ వర్కర్ కానీ, రాడ్ బెండింగ్ కానీ, షట్టరింగ్ కానీ, హోటళ్ళకి కానీ, పెయింట్లు కానీ, ఎవరికైనా సరే వర్కులు లేవు. ఇప్పుడు నేను ఆటో ఉన్నాయి, ఆటోలకు కానీ ఎవరికైనా వర్కులు లేవు. ఇప్పుడు నేను వేరే ఊర్ల నుంచి ఒక 4 వస్తేనే నాకు ఆటో కిరాయి ఎక్కుతారు, నేను వేరే కాడికి తీసుకెళ్తాను చేసేటోళ్ళం. 2014 నుంచి 19 వరకు హైకోర్టుకి కానీ, గన్నవరం కానీ మేము ఎన్నిసార్లు తిరిగామో మాకే లెక్కలేదండి. అలా ఉండేటి కిరాయిలు. గత జగన్ గెలిచిన తర్వాత 2019 నుంచి 24 వరకు అసలు ఆటో కిరాయిలు లేక ఎంత అల్లాడిపోయామో, ఎంత సచ్చామో. అసలు కిరాయిలు లేక, పనులు లేక అల్లాడిపోయాం మేము. అంటే అమరావతి రాజధాని అవటం ఫైనల్గా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంటారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం నేను సంబరం చేసుకున్నారు. ఈ ఏడాది కూడా సంబరం చేసుకొని ఈరోజు కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సెంట్రల్ ఆఫీసులో ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి పాలాభిషేకాలు చేశారు ప్రజలందరూ కూడా.